హైదరాబాద్ కూకట్పల్లిలో నవ దంపతుల ఆత్మహత్య. ఉరేసుకున్న కార్తిక్, పాయిజన్ తాగిన మంజుల. 2 నెలల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్న జంట. మే 5న హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఆటో డ్రైవర్ల మహాధర్నా. ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలు పట్టించుకోవాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ వద్ద కారు బోల్తా. కారులో 4 ప్రయాణికులు, ఒకరికి తీవ్ర గాయాలు. అమరావతి ఒక భ్రమగా మారిందన్న ప్రొఫెసర్ రామచంద్రయ్య. రాజధాని పేరుతో వేల కోట్ల అప్పులు చేస్తున్నారని విమర్శ. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలను బయటపెట్టిన టీడీపీ నేత. దెందులూరులో చింతమనేని బెల్ట్ దందాను వివరించిన ఈడుపుగంటి శ్రీనివాసబాబు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఉద్రిక్తత. చిరు వ్యాపారుల దుకాణాల తొలగింపు, ప్రత్యామ్నాయం చూపకపోవడంపై బాధితుల ఆగ్రహం. కాంగ్రెస్ వైఖరిపై స్టేజ్ కింద కూర్చుని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిరసన. దుబ్బాకలో ప్రజాపాలనలో ఘటన. ప్రజలకు ఉపయోగం లేని సభలెందుకంటూ మైక్ విసిరేసిన ప్రభాకర్ రెడ్డి. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి సమన్లు. వెంకట రమణారెడ్డి వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ కుమారుడు దావా. ఈ నెల 20న కోర్టులో హాజరు కావాలని ఆదేశం. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 10 కిలోల గంజాయి పట్టివేత. 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా జైనర్ జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో. శనగ, జొన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్. పార్వతీపురం మన్యం జిల్లా ఎం సింగిపురంలో అకాల వర్షం. నేల కూలిన భారీ వృక్షం, విరిగి రహదారిపై పడిన విద్యుత్ స్తంభాలు. అకాల వర్షాలు, ఈదురు గాలులతో కుదేలైన వైఎస్ఆర్ జిల్లా అరటి రైతులు. 3 సార్లు పంట నేల కూలితే సర్కారు స్పందించడం లేదని మండిపాటు. నేడు ప్రభుత్వ విప్లతో సీఎం రేవంత్ కీలక సమావేశం. సాయంత్రం 4:30 గంటలకు ఎంసీహెచ్ఆర్డీలో మీటింగ్. ఐపీఎల్లో నేడు చెన్నైతో తలపడనున్న ముంబై. చెన్నై వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్. హైదరాబాద్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు. వడగాలులతో అల్లాడుతున్న నగరవాసులు.